హాయ్ ఫ్రెండ్స్, ఇది మామిడికాయల సీజన్ కదా. ఎండాకాలం అంటే మామిడికాయలే వస్తాయి కదా. చూడండి, మామిడికాయ పచ్చడా ఇవాళనైతే మా ఆవిడ చేయబోతుంది. ఇవి ఇంత ముందుకే చౌరస్తకి అయితే వెళ్ళాము. కేజీ ఎంత అని అడిగితే 60 రూపాయలు అన్నారు, కానీ 50 రూపాయలకైతే ఇచ్చారు. మొత్తం సెవెన్ అయితే వచ్చాయి. మామిడికాయలు పుల్లగా మంచిగా ఉన్నాయి. చూడండి, వాటర్లో ఎందుకు వేసామంటే డస్ట్ ఉంటే వెళ్ళిపోతాయి, కడగాలి కదా. తర్వాత ఇప్పుడైతే ఇంకొకటి చూపిస్తాను, అదేంటో చూద్దామా. బయట ఉన్నాయి. ఇవేనండి అవి సాల్ట్, ఆవాలు, మెంతులు. ఇవి ఎండలో పెట్టాము. బోకాలు కలుతున్నాయి. ఇక చూడండి, మొత్తం ఎండ సురుకు అంటారు. ఎందుకు ఎండలో ఎండబెట్టారంటే తేమ పోవడానికి. అవి తేమ పోయి మంచిగా పచ్చడిలో కలుపుకోవడానికి చాలా బాగుంటాయి అన్నట్టు. ఇప్పుడైతే ఇక ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇంకా మామిడికాయల కట్టింగ్ అవుతుంది. మామిడికాయల కట్టింగ్ అంటే ఎప్పుడైతే తెలియదు, కానీ ఇప్పుడైతే ఎల్లిపాయ పొట్టు అయితే తీస్తుంది. ఎల్లిపాయలు ఆవకాయ పచ్చళ్ళకు, ఆవకాయ కూడా అంటారు కదా, నోరు ఊడిపోతుంది ఆవకాయ అంటేనే. మామిడికాయ పచ్చడి అని మనం అంటాం. ఇక అంతే అంటారు కదా నాని. ఎల్లిపాయలు అయితే ఇట్లా తీసుకోవాలి, మంచిగా అలా కలుపుకోవాలి. వాడు మామిడికాయలు అయితే ఉన్నాయి. బయటనేమో ఉప్పు, ఆవాలు, మెంతులు అయితే ఎండబెట్టింది తేమ పోవడానికి. ఈ మామిడికాయలు కడిగేసి ఇవన్నీ కలుపుకొని పచ్చడి వేసుకొని నోరు ఊరే తినుడే తినడు. ఎయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మామిడికాయలు అయితే కడిగాను, ఇక్కడ పెట్టాను టవల్లో. వీటిని తుడవాలి, ఫస్ట్ తుడుచుకోవాలి మంచిగా వాటర్ పోయేటట్టు. ఇలా వాటర్ లేకుండా మొత్తం తుడుచుకోవాలి. చూడండి, లేవు కదా, ఇట్లా తుడుచుకోవాలి మంచిగా. పక్క పెట్టుకుంటా ఒక్కొక్కటి ఇలానే తుడవాలి. మొత్తం వాటర్ పోయాక మంచిగా కనబడుతుంది. మంచిగా అంటే పచ్చడి కడిగేసుకొని పచ్చడిలు వేసుకుంటే ఖరాబ్ కాకుండా, వాటర్ ఉంటే ఖరాబ్ అవుతుంది అన్నట్టు. ఇలా మంచిగా స్మూత్గా తుడిచేయాలి. కడిగాక వాటర్ లేకుండా మొత్తాన్ని అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ తొడిమలు కడిగేసుకున్నాను. మంచిగా కడిగి తొడిమలు అయితే కడిగేసుకున్నా, ఎందుకంటే నల్ల ఉంటుంది అక్కడక్కడ. లాస్ట్ వన్ మొత్తం 7 అన్నట్టు మంచిగా తుడుచుకున్నా. దీని తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఓకే, చూడండి, ఫ్రెష్ అయిపోయినాయి. కడిగిన ముచ్చమోళ్ళు ఉన్నాయి మామిడికాయలు. మామిడి చెట్టుకు కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు, జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు. సో ఫ్రెండ్స్, ఇలా అయితే వీడియో చూస్తూనే ఉండండి, ఇంకా మంచిగా ఉంటుంది మా వీడియో. బ్లాగ్ అయితే నడుస్తూనే ఉంటుంది, ఓకేనా. అప్పటి నుంచి ఎల్లిపాయలు తీస్తూనే ఉంది. అప్పటి నుంచి తీస్తే ఒక గిన్నె తీసింది అంతే. చూడండి, ఇంకా గిన్నె ఉన్నాయి. ఎప్పుడు ఇస్తుంది పచ్చడి, ఎప్పుడు చేస్తుంది, నాకు ఎప్పుడు పెడుతుంది, నేను ఎప్పుడు తింటా కదా ఫ్రెండ్స్. చెప్పండి మీరే, ఏదైనా వేస్తే తొందరగా చేయాలి. ఇలా మొగ్గుని పస్తులు పెడుతూ ఉంటే ఎలా కదా మేడం. ఆవాలైతే ఎండాయి. ఆవాలు, మెంతులు, సాల్ట్ అయితే మంచిగా ఎండింది ఎండకు. ఇప్పుడైతే ఆవాలు మిక్సీ పడుతుంది. సాల్ట్ కూడా మస్తు ఎండింది. సాల్ట్ వేసుకుండా ఆవాలే పట్టుడా, ఆవాలు పట్టాలి. మళ్ళీ మెంతులు కూడా సపరేట్ పట్టాలి మిక్సీ. ఇప్పుడైతే ఇక పడుతుంది, మిక్సీ పట్టి సపరేట్ చేసి పొడి చేస్తుంది.
ఆవాల పొడి ఒక డబ్బాలో పోసుకుంటుంది. కొలత కొద్ది తీసుకోవాలి. తర్వాత ఎన్ని చెంచాలు అనేది చూసుకుందాం. తర్వాత నేనైతే పట్టి పెట్టుకుంటాను రెడీగా. ఇట్లా పట్టి డబ్బాలో పెట్టుకుంటుందట. కొలతతో చూసుకోవచ్చట తర్వాత, అందుకే డబ్బాలో పెట్టుకుంటుందట. ఇది ఆవాల పొడి. ఇప్పుడు మళ్ళీ మెంతులు పట్టాలి మెత్తగా. దాన్ని కూడా ఒక డబ్బాలో తీసుకుంటుంది. సాల్ట్ ఇట్లా పట్టుడా. ఓకే, మెత్తగా అయింది మెంతుల పొడి. ఫ్రెండ్స్, మామిడికాయలు అయితే ముక్కలు కొడుతున్నాను, చూడండి, చూసి నేర్చుకోండి. ఎట్లయితుందేమో నాకు కూడా తెలియదు. ఈ స్టీల్ కత్తి, ఆన్లైన్ కత్తితో మధ్యలో పెట్టు, క్రాస్ క్రాస్ కాకు. ఓకే, మెల్లగా. అంతే. మస్తు కట్టాయి కదా. నైస్ కట్టాని. నైస్. అటు ఇటు పోకుండా అయింది మంచిగా. ఓకేనా? బరువు చాలా ఎంత మధ్యలో కొట్టాను. మధ్యలో కొట్టాలి. చాలా ఈజీగా అవుతుంది కదా. పేపర్ లేదన్నా. చూడండి, ఏమనుకున్నా తగ్గేదిలే, కొట్టుడే మాట్లాడాలి. ఒక్కరు పక్కలు చేసి మొదటిసారి పెళ్ళైన తర్వాత ఇగోండి లాస్ట్ అయితే అయిపోయింది కొట్టడము. మామిడికాయలు ఒక కాయనైతే ఉంచినాము. ఇది వద్దనే చిన్నగా ఉంది మరి, అందుకోసమనే పక్కకు పెట్టేసినాం. ఇగోండి లాస్ట్కి వచ్చేసింది కొట్టడము. ఆగో మొత్తము జీడికాయ అంత వెళ్ళింది. జీడి కొట్టు కొట్టు, జీడి అటు అదంతా వెళ్ళింది. ఇగో ఇవేమో కాయలు. మంచిగా కొట్టిండు ఫ్రెండ్స్. మా ఆయన ఫస్ట్ టైం కొడతాండి. ఇగోండి ఈ పిక్క లోపల ఇగోండి దీనికి ఒక లేయర్ వస్తుంది, అది తీయాలి. తీస్తేనే మనకు పచ్చడి అనేది దీనికి మంచిగా ఐటమ్స్ అన్నీ పడతాయి అన్నట్టు. ఇది మగ్గుతుంది. ఇగోండి చూడండి, ఇట్లా తీసిన. ఇక మా ఆయన చేయంగానే తినుడే తింటాండి. ఇక మామిడికాయ అవు పుల్లగా ఉన్నా కూడా తింటాండి. ఎట్లా తింటాడో ఏమో, ఘోరంగా ఉన్నది. ఇక చూడండి ఎట్లా తింటాడో. మస్తున్నది అనుకుంటా. అగో అబ్బో, నేను వేసుకున్న ఫ్రెండ్స్ నోట్లే అంత పుల్లగా ఉన్నది. ఓ ఎట్లా తింటాడో బుచ్చి. అబ్బో, పండు గోరెలు పోతాను. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ కొట్టడం అయితే మొత్తానికి. ఇప్పుడు ఇవి ఎంత అవుతాయో చూడాలి. పచ్చడి ఎలా పెడతానో చూడండి మీరు ఇప్పుడు. ఇగోండి మామిడి ముక్కలను అయితే గ్లాస్ తోటి కొలుచుకుంటాను, ఎందుకంటే కారం ఉప్పు దీంతోటే వేసుకుంటా కాబట్టి. ఇగోండి ఒక గ్లాస్ ఇది ఫస్ట్ది. తర్వాత ఇంకో గ్లాస్. ఎన్ని గ్లాసులు అయితే చూద్దాం. ఇక ఈ రోజు నుంచి అంటే రేపటి నుంచి, రేపు అవుతుందా అని ఏదో తినచ్చా? 3 రోజులు ఇట్లనే మగ్గ పెట్టన్నా. అయితే 3 రోజులు అయిపోయిన పోలే మామిడికాయ పచ్చడితోని లాగించుడే. 4 అయినాయి. నోటికి ఆ రుచి కారం తలుగుతా అంటే పానాలు వెళ్ళిపోతాయి. మామిడికాయ పచ్చడి, ఆవకాయ, నోరూరి ఆవకాయ అంటారు కదా. 5 మీద ఒక 2-3 ముక్కలు ఎక్కువ ఉన్నాయి. 2-3 ముక్కలు ఉన్నాయి, అవి కూడా వేసుకుంటాను. ముక్కలు ఓకే వేసేసిన. ఇప్పుడు వీటిని కలుపుకోవాలి మనం. ఎలా? నెక్స్ట్ ప్రాసెస్ ఐటమ్స్ వేసి కలుపుకోవాలి. ఇది పట్టించిన కారం.
ఉప్పు కలిపినా వెళ్ళా కలపలే, పచ్చడి కలపరు. 1 గ్లాసు కారం అంటే చెప్పు. 4 గ్లాసుల మామిడి ముక్కలకు 1 గ్లాసు కారం వేయాలి. కానీ నేను అందాజు చూసుకొని పోతా. ఇప్పుడైతే 1 పోసిన, లాస్ట్కు తక్కువ అయితే పోసుకుంటా. ఉప్పును బాగా ఎండబెట్టినప్పుడు 1 గ్లాసు కారానికి 1 గ్లాసు ఉప్పు, ఓకేనా? కానీ కొంచెం తక్కువనే తీసుకుంటాను నేను, ఎందుకంటే తక్కువైందనుకో కలుపుకోవచ్చు, ఎక్కువైతే తీయరాదు కాబట్టి. పొడి ఆవాలు అప్పుడు మిక్సీ పట్టాను కదా, అదే పొడి. ఇది మెంతి పొడి. ఇది మెంతి పొడి కొంచెం వేసుకుంటా, బాగా వేసుకోవద్దు, చేదు వస్తుంది. లైట్గా, ఓకేనా? చాలా చాలు. వెల్లుల్లి రెబ్బలు కొన్ని దంచేసుకోవచ్చు, లేదు అంటే పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు. నేనైతే పొట్టు తీసి పెట్టుకున్నా. కొంచెం దంచినయనంటే అది మన ఇష్టం, తర్వాత కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి పొట్టు తీసినవి వేసుకుంటాను, ఓకేనా? ఓకే, వీటిని బాగా మిక్స్ చేయాలి. ఓకే, బాగా మిక్సీ చేసుకొని తర్వాత ప్రాసెస్ చూడండి, బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి, పచ్చడి బాగా వస్తుంది. ఇది మావిడ స్టైల్లో పచ్చడి అన్నట్టు. అవును, మేమిద్దరమే కాబట్టి ఘాట్ వస్తుంది కదా. ఘోరంగా కారం అయితే ఘాట్ వస్తుంది ముక్కులకు. మేమిద్దరమే కాబట్టి కొంచెం పెట్టుకుంటాను పచ్చడి. ఏమో కొంచెం లాగా కనబడతలేదు, నా బాక్స్ బద్దలయ్యేటట్టే ఉంది ఈ కారంతో. ఇంకా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్, ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఈ బౌల్లో వేసుకోవాలి. ఒక్కసారి మామ పిల్లని ఆయిల్ అయితే పోస్తుంది అందులో. అయితే ఇందులోకి పల్లి నూనె వాడాలి, బాగుంటుంది. చూడండి ఎంత కర్నూలు ఆయిల్, పల్లి నూనె. ఇందులోకి కొంచెం పసుపు పెట్టా ఆయిల్లో. ఎందుకు అంటే ముక్క గట్టిగా ఉండడానికి, అంటే పచ్చడి పెట్టినప్పుడు తొందర మెత్తబడకుండా గట్టిగా ఉండడానికి కొంచెం పసుపు వేస్తాను. మంచిగా కలుపుకొని పసుపు వేసి ఇలా కలుపుకోవాలి. కలిపాక అదంతా మొత్తం మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యాక తర్వాత మావిడ చెప్తుంది, వినండి. పోసుకోవాలి, అంతేనా? అంతే. చూడు, గంట తీయరాదు అడ్డు పోసేది పెట్ట గంట అడ్డం పెట్టి పోతావు. ఇప్పుడు ముక్కలను కలపాలి, కొంచెం ఆయిల్ పట్టేటట్టు. సరిపోయింది ఆయిల్? ఎక్కువైందా తక్కువైందా? సరిపోతుంది. తక్కువ అయినా కూడా పోసుకోవచ్చు, బాగా ఎక్కువ అయితే తీయరాదు. ఏంటండి మళ్ళీ సరిపో, తక్కువ అయినా పోసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే ఆయిల్ తీయరాదు. కలపాలి. ఓకే, ఇక ఆయిల్ పట్టిందా? ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదా మనం ఇందాక అంటే చేసుకున్నది, ఇది మొత్తం దీని మీద వేసుకోవాలి. మొత్తం గార్నిష్ చేసేసి మిక్సీ చేయాలి ఆ మిశ్రమాన్ని. కారము, వెల్లుల్లి రెబ్బలు, ఆవపొడి, మెంతి పొడి, అంతే కదా? అంతే. ఇవంతా కలిపేసి మిక్సీ చేయాలి. చేశాక అవుతుంది, మనకు పచ్చడి రెడీ అవుతుంది. 3 రోజులు మగ్గబెట్టాలి, అంతేనా? 3 రోజులు మగ్గబెట్టాలి. చూస్తేనే నోరు ఊడుతుంది. ఎట్లుంటుందో చూడాలి నాన్న, ఫస్ట్ టైం పెడతాను కదా మనం. ఫస్ట్ తినే రోజు మా ఆవిడకు పెడతా. తినే రోజు నీకే పెడతా ఫస్ట్ అయితే. అవునా? పచ్చడి కలుపుతున్నామండి, మామిడికాయ పచ్చడా. ఆయిల్ తక్కువ అయ్యింది, కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెము తక్కువ అయినట్టుంది. మెల్ల సుకుమారంగా వెళ్తా. పచ్చడి ఎప్పుడైతుంది? 7 అవుతుంది. ఘోరంగా గొడ్డు కారంలా కనబడతాయి ఈ పచ్చడి తింటడం. నాకైతే తింటే మోచనే ఉరుగుడు బాత్రూమ్కు ఏమో రివెంజ్ పచ్చడిలా ఉన్నది నాకైతే అనిపిస్తుంది.
మా ఆవిడకు తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులకు మగ్గుతుంది నాన్న, మగ్గినాక మంచిగా అవుతుంది అది. ఇంకా ముక్కలకే పట్టలేదు, మా ఆయన భయపడతాను. ఇప్పుడు దీన్ని మనం డబ్బాలలో ఎత్తుకోవాలి. ఓకేనా? ఈ పచ్చడి రెడీ. ప్రాసెస్ అయితే చూసిల్లు కదా అండి మీరైతే, ఏం లేదు, ఈజీగా అయిపోతుంది. అటు పడుతుంది పచ్చడి. ఇప్పుడైతే మేము పచ్చడను డబ్బాలలో ఎత్తుకుంటాం. మాకైతే ప్లాస్టిక్ డబ్బాలు ఇవే ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఏంటంటే 3 రోజులు ఉంచాలి డబ్బాలల్లో. అయితే రోజుకు ఒకసారి మార్నింగ్ కలపాలి. ఒకవేళ రేపు పొద్దున మూత తీసి ఒకసారి కలపాలి. ఒకవేళ ఏదైనా తక్కువ ఉందనుకోండి, ఐటమ్ ఉప్పు కానీ ఏదైనా తక్కువ ఉందంటే కొంచెం వేసుకోవచ్చు. కొంచెం కొంచెం కింద పడకుండా. మామిడికాయ పచ్చడా. వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే నా పోతున్న భవిష్యత్తు. ఆ గంజి అట్లనే పెట్టి ఉంచుకొని అట్లా చెప్పి. ఆయిల్ పోసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకేనా? దీన్ని కొంతమంది పోబెట్టి కూడా పెట్టుకుంటారు, అట్లా కూడా వేయచ్చు. కానీ మేమేంటంటే మొత్తం కలిపిన తర్వాత, ఇది ఊరిన తర్వాత మాకు ఇష్టమైనప్పుడు కొంచెం పోపు వేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మా మామిడికాయ పచ్చళ్ళు అయితే రెడీ అయినాయి. ఓకేనా? ఓకే 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 బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమ్మల్ని అయితే అసలు మర్చిపోకండి. పైన గంట ఉంటుంది, దాని అయితే గట్టి కొట్టండి. ఇక మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ ముందుకు రాబోతున్నాడు మీ ఇస్మట్రం తిమ్లా బ్లాగ్స్. సైనింగ్ అవుట్. బాయ్ 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 ఫ్రెండ్స్. చెప్పవానే.